తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇవ్వడానికి ఏకైక కారణము నేను చేసిన పోరుబాట యాత్రలో మాటిచ్చినటువంటి జయనాగేశ్వరరెడ్డి గారిని సగర్వంగా తెలియజేస్తున్నాను. రెండో విషయం చెప్పాలంటే ఒక పెద్ద రహస్యం నా మిత్రుడు శేఖర్ చెప్పాడు జయనాగేశ్వరరెడ్డి గురించి. జయనాగేశ్వరరెడ్డి గురించి ఒక పెద్ద రహస్యం చెప్పాడు. అందుకే నేను ఏదో పార్టీలో చేరాను. ఆ రహస్యం ఏమంటే జయనాగేశ్వరరెడ్డి గారికి ఆనాడు నా తల్లికి ఒక విలువైన ఉద్యోగస్తురాలుగా నిలబెట్టిన వ్యక్తి బీవీ మోహన్ రెడ్డి గారు. ఇంకా చెప్పుతూ పోతుంటే ఈరోజు ఎందుకు నేను పార్టీలో చేరడానికి ఏకైక కారణం అంటే కృతజ్ఞత తీర్చుకోవడానికే పార్టీలో చేరిన. ఈరోజు భారతదేశం మొత్తం వికలాంగులకి అన్యాయం జరుగుతుంటే ఎన్నికల ముందర నేను పాదయాత్ర చేశాను వికలాంగులతో 100 కిలోమీటర్లు ఆదూరు నుంచి కర్నూలు వరకు పోరుబాటు యాత్ర. ఆ పోరుబాటు యాత్రలో బీవీ జయనాగేశ్వరరెడ్డి గారి తెలియని, బీటీ నాయుడు గారి తెలియని, మా అధ్యక్షుడు సిక్కారెడ్డి గారి తెలియని వీళ్ళందరి సహాయ సహకారాలతో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్ గారు నా సభకు నేను చేసిన ర్యాలీకి వాళ్ళు ప్రోత్సాహంగా ఖచ్చితంగా మాట ఇచ్చారు. 6,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒప్పిస్తామని. అది కళ అనుకున్నాను, కానీ 5వ రోజుకే అనౌన్స్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని వేలు? 6,000 పెన్షన్. కర్ణాటకలో 1,100 మాత్రమే, గుజరాత్లో 1,400 మాత్రమే, తెలంగాణలో 3,000 మాత్రమే. కానీ ఏమీ లేని ఆంధ్రప్రదేశ్లో 6,000 పెన్షన్ ప్రకటించేలాగా మన నాయకుడు జయనాగేశ్వరరెడ్డి సారథ్యంలో జరిగింది. నాకు నమ్మకం లేకపోయింది చేస్తారని, కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. అద్భుతంగా ఆనందించాం. గెలిచిన తర్వాత మొదటి వేళనే 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వగలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉప్పొంగిపోయింది నా హృదయం. 2 వికలాంగులు పెళ్లిళ్ళు చేశాను. ఎంత వచ్చింది తెలుసా వాళ్ళకి? 12,000 రూపాయల జీతం. కేవలం తెలుగుదేశానికి ఓటేసినందుకు నా గుండెలు ఉడికెక్కిపోయినాయి. అబ్బా ఎంత గొప్ప నాయకులని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నమ్మిన నాయకుడికి అక్కలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, బావలు ఉన్నారు, మామలు ఉన్నారు. అందుకే వాళ్ళ ప్రజలు బట్టే నాకు ఏ పని లేకుండా ఎంగిలి ఇస్తరాకులుగా తరిమేశారు. కానీ ఈరోజు నా మిత్రుడికి శేఖర్కి ఒక మంచి విలువైన స్థానం ఇచ్చినట్టే దానికి ఏకైక కారణం జయనాగేశ్వరుడికి బంధువులు లేవు, బంధాలు లేవు. ఒకే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గమే. అలాంటి బీవీ జయనాగేశ్వరరెడ్డికి మా ఊరి బావ, మా ఊరి అన్న, మా ఊరి తమ్ముడు అని సగర్వంగా నమ్మి పార్టీలో చేరాను. ఇంకా బలంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి జయనాగేశ్వరరెడ్డి గురించి. ఈ రోజు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి విలువతో కూడిన జీవన విధానం ఇస్తున్నటువంటి జయనాగేశ్వరరెడ్డిని అభినందిస్తున్నాను. మొన్న చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఒకటి. నాకు పంచాయతీ కోసమని జయనాగేశ్వరరెడ్డి గారుగా కొందరు ఆయన కుల సభ్యులు వాళ్ళ రెడ్లో వచ్చారు. వాళ్ళు లోపలికి పోయి నన్ను బయట నిలబెట్టి జయనాగేశ్వరరెడ్డి గారితో మాట్లాడొస్తామని బయట ఉన్నామన్నారు. జయనాగేశ్వరరెడ్డి గారు వాళ్ళని చూసి ముందు మా ఆల్ఫ్రెడ్ రాజుని లోపలికి పిలిపిండి అన్నారు. ఒకటి, ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి, ఉండడానికి, రేపు రాబోయే కాలంలో జీవితాంతం జయనాగేశ్వరరెడ్డి మోసేందుకు ఒకటే ఒకటి అర్హత. ఎమ్మెల్యేనూరు నియోజకవర్గంగా మనిషి రావడం వల్ల నాకు విలువని సగౌరవంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు నా ఊళ్ళో కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను. థ్యాంక్స్ అన్న. అమ్మా నేను కిందికి వచ్చి నేను మాట్లాడతా, ఇది అయిపోయి నాకు మీ తొందర తెలుసు. నేను మీతో మాట్లాడినాకనే లోపలికి పోతా, మీరు కంగారు పడతారు. నీ ఇంటి దగ్గర రోడ్డు, నీ ఇంటి దగ్గర కాలువ అన్ని నేను ఇంటికి వచ్చి పరిస్థితి.
ఇల్లు లేని వాళ్ళకు శ్రమ లేని వాళ్ళకు